జిల్లాలో తెలంగాణ మహాకుంభమేళగా పిలువబడే ఆదివాసుల ఆరాధ్య దైవమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. 260 కోట్లతో మేడారం జాతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మేడారం జాతర ఏర్పాటు పనులపై ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తో ములుగు జిల్లా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఆరాధ్య దైవమైన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో మనం ఇప్పుడు ఉన్నాం. జాతరలో ఇప్పుడు మనతో కలెక్టర్ గారు ఉన్నారు. అంటే ఈ కలెక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు ములుగు జిల్లా ఆదివాసుల సంబంధించి పెద్ద అంటే మరో కుంభమేళగా ఉండొచ్చు. దీనిపై ఎలాంటి వర్కులు చేశారు, ఇక్కడ ఇక్కడ ఎంతవరకు వర్కులు పూర్తయ్యాయి, నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అని సార్తో తెలుసుకుందాం. సో మనకి జాతరకి సంబంధించిన అన్ని పనులు 100% అయిపోయిందండి. జాతర నిర్వహణకి సంబంధించిన అన్ని పనులు అయిపోయాయి. కానీ మనకి మాస్టర్ ప్లాన్కి సంబంధించిన టెంపుల్ గద్దెల నిర్వహణ ప్లస్ రోడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, రోడ్స్ కూడా దాదాపు 100% కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ ఒక 95% వరకు ఇప్పుడు వరకు అయింది. 18th సీఎం గారు వచ్చే టైంలో అన్ని ఫుల్ షేప్లో కంప్లీట్ చేసి మనం నెక్స్ట్ జాతరకి ముందుకు తీసుకుపోదామనే ఆలోచనలు మనం ఉన్నాం. శానిటైజర్ కానీ వాష్రూమ్స్ కానీ వీటికి కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తుంది సార్, దీనిపై ఏమంటారు? సో మీరు ఇప్పుడు చూడండి, మీరు ఫీడ్బ్యాక్ మనకి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా రోడ్లో వచ్చి ఉంటారు. మీరు వస్తే మీకు అన్ని ట్యాంకర్స్ కనిపించి ఉంటాయి. అన్ని వాటర్ ట్యాప్స్, మనం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏదైతే పెట్టామో అన్ని కనిపించి ఉంటాయి. టాయిలెట్స్ కూడా మీరు జస్ట్ కన్ను మేరలో ఎట్లా తిరిగినా కూడా మీకు వాటర్ ట్యాంకర్స్, టాయిలెట్స్ కూడా మీకు కనిపించి ఉంటాయి. ఈసారి మనము స్ట్రాటజిక్ లొకేషన్స్లో, యాక్సెసిబుల్ లొకేషన్స్లో అన్నింటినీ కూడా పెట్టాము. దాదాపు 5000 వాటర్ ట్యాప్స్ క్రియేట్ చేశాము. దాదాపు 5500 టాయిలెట్స్ని కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. భక్తులు జంపన్న వాగుల్లో స్నానం చేసుకోవడానికి కూడా అన్ని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఫుల్ కెపాసిటీలో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈసారి మనము పోయినసారి కంటే కొంచెం బెటర్గానే అయింది అనే ఫీడ్బ్యాక్తోనే మనము ఉన్నాము. ఇంకా మనకి ఏదైనా తెలియంది ఉంటే కూడా మీరు కూడా చెప్తే దాన్ని కూడా సరిదిద్దుకుంటాం. రోడ్ల విషయం వచ్చేసి మొన్న అంటే సండే రోజున, ఆదివారం రోజున చాలా వరకు ఇబ్బందులు పడ్డారు సార్. మొన్న వచ్చిపోయేవారు భక్తులు. అంటే ఇప్పటివరకు పూర్తి కావాలని చెప్పేసి భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. సో మీరు చెప్పింది వాస్తవమే. కొన్ని రోడ్ పనులు ఆ వైడనింగ్ ప్లాన్లో ఏదైతే జరుగుతుందో కొంత పని ఆ రోజు వరకు జరుగుతున్నది వాస్తవమే. జస్ట్ నిన్న మొన్న వరకు ఒక ఫుల్ షేప్లో వస్తుంది. ఇంకొంచెం పని, చిన్న చిన్న పనులు ఉన్నాయి. అది కూడా ఈ రోజులో రేపట్లో ఫుల్ షేప్లో క్లోజ్ చేసి మనం పూర్తి ఇక జాతర నిర్వహణ ముందుకే తీసుకుపోతాం. థ్యాంక్ యూ సార్. ఆదివాసులైన ఆరాధ్య దైవమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ఇప్పటివరకు పనులు పూర్తయినట్టు మన ములుగు జిల్లా కలెక్టర్ తెలుపుతున్నారు. దీనిపై పూర్తిగా అంటే మనకి ఇప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం నెక్స్ట్ తదుపరి ఉండడం జరుగుతుంది. ఇది ఓటు స్టూడియో.